హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. బొగ్గారపు ఈరోజు గుడ్లు కర్రీ ఎలా ఈరోజు మా చేసుకుందామో ఇంట్లో మా స్టైల్లో మేము చేసుకునే ఎగ్ కర్రీ ఎలా పొయ్యి మీద చేసుకుంటామో స్టవ్ ఆన్ చేసుకొని మీకు బాండి చూపిస్తాను. పెట్టుకొని ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకోవడానికి సాల్ట్ వేసుకుందాం. అప్పుడు ఎగ్స్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బ్రేక్ వేసుకొని అవ్వకుండా అందులో ఉంటాయి. ఎగ్ ఫ్రై కోసం కొంచెం సాల్ట్ కట్ వేసుకుందాం. పెట్టుకుంటే తర్వాత ఎగ్ వేసుకోవాలి. కొంచెం కట్ లేదంటే పెట్టుకున్న తర్వాత ఎగ్స్ అన్ని వేసేసుకుందాం. అందుకని అలా ఫస్ట్ ఎగ్ ఫ్రై ఎగ్స్ అన్ని వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి వేసేసుకుందాం. అలా పెట్టేసిన తర్వాత సాల్ట్ వేస్తాం కదా, తర్వాత లైట్గా పసుపు కూడా వేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేస్తే అలా అంటుకోకుండా పెనానికి పసుపు వేసుకొని కూడా బాగా కొంచెం ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియంగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఆల్రెడీ కర్రీలో వేస్తాం కాబట్టి మనం కొంచెమే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కకు తీసేసుకుందాం. అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం వేపుకుందాం. కొంచెం బాగా దగ్గరికి వేగేంత వరకు లిడ్ పెట్టుకున్న తర్వాత అది లైట్గా వేగిందో లేదో మళ్ళీ క్యాప్ తీసుకొని చూసుకుందాం. కొంతసేపు అయిన తర్వాత అలా ఆవిరికి కొంచెం ఆనియన్స్ ఉడుకుతూ ఉన్నాయి కదా, కొంతసేపు అయిన తర్వాత దగ్గరికి అవుతూ ఉన్నాయి కదా ఆనియన్స్ అన్నీని, కొంచెం అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం కారం, పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒకసారి దగ్గరికి మళ్ళీ అదంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత చూసారా కొంచెం దగ్గరికి ఉడికింది కదా. ఉడికిన తర్వాత అందులో కొంచెం ఎగ్స్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం లైట్గా రవ్వ పులుపు వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం పులుసు వేసుకొని తర్వాత కొంచెం దానికి సరిపడా టీ గ్లాస్ వాటర్ వేసుకొని లైట్గా కలియబెట్టుకుందాం. అంతే, కొంచెం కలియబెట్టుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 10 minutes బాయిల్ చేద్దాం. బాయిల్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి. చూసారా గుడ్లు పులుసు ఎలా ఉడుకుతుందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా గార్నిష్ చేసుకుందాం. అంతే, మా ఇంటి స్టైల్లో గుడ్లు పులుసు ఎలా చేస్తారో చూపించాను కదా. ఇక రైస్ వేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. మా ఇంట్లో మేము చేసే ఎగ్ పులుసు ఇది. చూసారా ఎమ్మీగా ఎంత బాగుందో. ఫైనల్ టచ్ ఇది. సూపర్ కదా.